అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవాళ మన వీడియో ఏంటంటే ఈ వీక్లో అంటే ఇవాళ సండే కదా, నాకు లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు వచ్చిన ఆర్డర్స్ ఎన్ని అనేది అయితే మీకు ఇవాళ క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకు సీజన్ కదండి, సీజన్లో అయితే ఇలానే ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా? ఒకసారి అయితే అవి ఏంటి శారీస్ అనేది అయితే మీకు చూపిస్తాను. నా వెనకకైతే అన్నీ ఉన్నాయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు ఇది ఒక శారీ ఉంది. ఇది ఒక వైలెట్ కలర్ శారీ వచ్చేసింది. సింపుల్ డిజైన్ అయితే అడిగారు దీనికైతే. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని హెవీ ఉన్నాయి, కొన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి. అయితే ఏ డిజైన్ ఏంటి అనేది మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, ఈ బ్యాగ్లో ఏంటంటే నాకు టోటల్గా 4 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. కానీ ఇవన్నీ బ్యాగ్లో నుంచి శారీస్ అయితే తీయట్లేదు. ఎందుకంటే ఇవి ఇద్దరు కస్టమర్స్ అనమాట, ఒక్కింటి వాళ్ళవే కానీ ఇద్దరివి ఉన్నాయన్నమాట. కాబట్టి 2 శారీస్ ఒకే దగ్గర ఫోల్డింగ్, 2 శారీస్ ఒకే దగ్గర ఫోల్డింగ్ చేసి పెట్టారు. అది నేను వర్క్ చేసేటప్పుడే తీసి వర్క్ చేసి కంప్లీట్ చేస్తాను అనమాట. అప్పుడు మీకు క్లియర్గా శారీస్ ఏంటివి అనేది అయితే చూపిస్తాను. ఓకేనా? వీటికి కూడా కొంచెం టైం అయితే ఇచ్చారు నాకు, కానీ ఈ మంత్లోనే ఇచ్చేసేయాలి అవి. ఓకేనా? ఇది ఒక శారీ అండి, సింపుల్గా ఉంది కదా. ఇది కూడా నాకు ఓన్లీ 2-3 డేస్లో ఇచ్చేసేయాలి. ఇది ఒక శారీ. ప్రతి శారీస్ అనేటివి ఒక్కరివి కాదండి, ఇంచుమించు ఒక 7-8 మెంబర్స్ అయితే ఉంటాయి. ఇది ఒక శారీ, దీనికి గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది. నేను ఎవరి వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ బ్యాగ్లోనే పెట్టేస్తాను. అలా పెట్టేస్తేనే కదా మనకు ఎవరి వాళ్ళకి అనేది అర్థమైపోతుంది. ఓకేనా? ఈ బ్యాగ్లో ఇంకా 2 శారీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక శారీ, ఇవి ఒకరివే కాబట్టి నేను తీస్తున్నాను. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి వీళ్ళవి, అందుకే 2 తీసి చూపిస్తున్నాను. దాంట్లో ఆ బ్యాగ్లో ఏంటంటే ఇద్దరు కస్టమర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తీసి పెట్టడం ఎందుకు అని చెప్పేసి తీయట్లేదు. అది వర్క్ చేసేటప్పుడే తీస్తాను. ఓకేనా? ఇది ఒకటి అయిపోయిందా. ఇంకొకటి మాత్రం ఇక్కడ చూడండి, ఇది పింక్ కలర్ అయితే బ్లౌజ్ ఉంది. ఇది కూడా నాకు 2-3 డేస్లో ఇచ్చేసేయాలి. దీనికి కాపర్ అండ్ సిల్వర్, అలాగే శారీ కలర్. శారీ అయితే నాకు ఇవ్వలేదు, అంటే థ్రెడ్స్ తీసుకున్నాను. శారీ పీకో ఫాల్ అలా చేయించుకుంటా అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. ఇది ఒక ఆర్డర్. టోటల్గా ఏంటంటే మనకు 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇది ఒకటి 10. ఇంకొకటి ఇది చూడండి, ఇది మాత్రం నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు, అంటే ఆగస్టు నెల కదా, ఈ ఆగస్టు లాస్ట్ వీక్లో లాస్ట్ డే ఇచ్చినా సరే అని చెప్పేసి అన్నారనమాట. కానీ బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఓకేనా? ఇది శారీలో క్లాత్, ఇది శారీ క్లాతే అండి. ఓకేనా? సైజ్ బ్లౌజ్ ఇచ్చేసారు, శారీ క్లాత్. అలాగే నేను ఏంటంటే థ్రెడ్ తీసి పెట్టేసుకున్నాను, వాళ్ళు శారీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇవి వర్క్ అనేటివి రాకముందు, అంటే ఈ ఆర్డర్స్ రాకముందు ఇంకా వచ్చిన ఆర్డర్స్ అయితే ఇంకా వర్క్ అయితే జరిగేది ఉంది. కంటిన్యూ అంటే వర్క్ అనేది జరుగుతూ ఉంది. మీరు మన ఛానల్ని కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వీటిలో హెవీ డిజైన్స్ ఉన్నాయి, న్యూ డిజైన్స్ ఉన్నాయి, సింపుల్ డిజైన్స్ ఉన్నాయి. ఏ డిజైన్ ఏది అనేది నేను ప్రతి ఒక్క డిజైన్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్స్లో అయితే అడగండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ అయితే సింపుల్ పికాక్ డిజైన్ అయితే వచ్చిందండి. నేను లాస్ట్ టైం ఒక 2-3 వీడియోస్ బ్యాక్ అనుకుంటాను ఈ డిజైన్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి మీకు చెప్పాను కదా, అదే డిజైన్. టోటల్గా అయితే డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ అయితే నాకు స్టిచ్చింగ్ చేయాలండి. చూస్తాను, మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే వీలైతే యాడ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తేనే ఈ డిజైన్కి అయితే ఒక లుక్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? అయితే దీనికి శారీ ఎలా ఉందనేది చూడాలి కదా మీరు. ఓకేనా? శారీ చూసండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది. కాపర్ అండ్ లైట్ క్రీమ్ అండి, ఇది గోల్డ్ కూడా అనొచ్చు. ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా, ఇక్కడ లైట్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఈ కాంబినేషన్ అయితే శారీ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ బాగుంటుంది. అలాగే మనకు లో ప్రైస్లో అయిపోతుందని చెప్పేసి చేశాను. ఓకేనా? ఇక్కడ శారీ టజిల్స్ చూడండి, శారీ టజిల్స్ కూడా ఇది ఫస్ట్ టైం అండి దీనికి వేయడం అయితే. చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి దీన్ని ట్రై చేశాను.
అయితే మీకు హ్యాండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. 2 పికాక్స్ మనకు నెక్ దగ్గర ఎలా వచ్చింది, 2 పికాక్స్ వచ్చేసి ఇక్కడ మధ్యలో ఫ్లవర్ ఎలా వచ్చింది, సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ వచ్చేసింది. ఇది మొత్తం ఆరీ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆరీ వర్క్ అనేది నేను జరీ ఇచ్చాను. ఇందులో కాపర్ జరీ, కాపర్ థ్రెడ్, అలాగే గోల్డ్ జరీ, ఈ 3 అయితే యూజ్ చేశానండి. చూడడానికి అయితే కలర్ కాంబినేషన్ శారీకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. మీకు శారీ బ్లౌజ్ ఒకేసారి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందనేది. 2 హ్యాండ్స్ అయితే ఇలాగే కంప్లీట్ చేశాను. మీకు బూటీస్ కూడా చూడండి, బూటీస్ కూడా బాగా వచ్చేసాయి. అంటే మనకి దీని లోపల ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉన్నట్టుగా ఉంది. 2 కలర్స్ కూడా వేసాను దీంట్లో, బాగుంది కదా. ఓకే, ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ అయితే టోటల్గా ఇలా వచ్చేసింది. చూడండి టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. ఇక మిషన్ పైన డిజైన్ అయితే చూపిస్తాను పదండి. చూడండి ఇది ఒక సింపుల్ డిజైను. ఇది మనకు త్రిబుల్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. ఈ డిజైన్కి హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా వేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అనేది మీరు ఈ వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, కంపల్సరీ అదైతే యాడ్ చేస్తాను. అంటే ఇక్కడ బ్యాక్ నెక్ కంప్లీట్ అవ్వాలి కదా, కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ అయితే చూపిస్తాను అన్నమాట. ఓకేనా, డిజైన్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నానని. ఓకేనా, ఇప్పుడైతే మనం ఫ్రేమ్ అయితే కొంచెం సెంటర్ పొజిషన్కి తీసుకొస్తే మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. చూడండి బూటీస్ కూడా నేను ఇలా వేస్తాను. మనకు మగ్గంలో వచ్చేస్తుంది కదా, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మనకు మగ్గంలో ఏంటంటే చుట్టూ జరీ వచ్చేసి మధ్యలో ఒక స్టోన్ ఇస్తారు కదా, ఆ లుక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చుట్టూ జరీ ఇచ్చేసాను, మధ్యలో థ్రెడ్ వర్క్ ఇచ్చాను. అయితే ఈ థ్రెడ్ వర్క్ మధ్యలో ఏంటంటే నేను కుందన్స్ పెట్టేస్తాను, మీకు అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి ఇలా కుందన్స్ ఉన్నాయి కదా, ఇది ఇప్పుడు మల్టీ కలర్ అండి. ఇది మల్టీ కలర్ కుందన్. లేదు అంటే మనకు నార్మల్గా నేను ఎక్కువ ఏంటంటే ఈ సిల్వర్ ఉంటాయి కదా, సిల్వర్వి కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇది మల్టీ కలర్ కుందన్, ఇది ఏంటంటే సిల్వర్ కుందన్. ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఎక్కువ ఇదే ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే ఇది చాలా బాగా కనిపిస్తుంది. అయితే మనకి ఇది ఏంటంటే మగ్గం లుక్ అయితే కనిపించేస్తుంది అనమాట. ఒకవేళ ఇవి ఏంటంటే ఒక 10 వాషెస్ తర్వాత కానీ, అంటే ఫర్దర్గా మనం బ్లౌజెస్ అయితే వాష్ చేస్తూ ఉంటాం కదా, అలా వాష్ చేసిన తర్వాత కుందన్స్ పోయినా సరే మన థ్రెడ్ వర్క్ అయితే ఇలా వచ్చేస్తుంది. మనకి ఈ వర్క్ అయితే లైఫ్ అయితే ఉంటుంది కదా. ఓకేనా, నాకైతే కుందన్స్ కంటే థ్రెడ్ వర్క్ అంటేనే చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి నా దగ్గర ఇప్పటివరకు ఏంటంటే ఒక్కటి కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే లేదు, ఇప్పటివరకు చేయించుకోలేదు, ఇంకా చేయించుకునే ఉద్దేశం కూడా అస్సలు లేదు. అయితే మీకు ఈ డిజైన్లో హ్యాండ్స్ ఎలా వచ్చాయి, నేను కొంచెం డిఫరెంట్గా వేసాను అనేది చెప్పాను కదా, అది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను. చూసేయండి. ఇక్కడ చూడండి ఇది హ్యాండ్, ఇలా బార్డర్ వేసాను. బార్డర్ వేసిన తర్వాత ఇలా లోటస్ వేసాను. ఈ లోటస్ అనేది మనకు ఈ డిజైన్లో అయితే రాలేదు, నేను వేరే డిజైన్లో నుంచి తీసుకున్నాను. లోటస్ అనేది తీసుకొని ఇలా వేసాను. ఈ బూటీస్ కూడా మనకు వేరే డిజైన్ నుంచి, అంటే ఇది ఒక డిజైన్లో నుంచి ఈ బార్డర్ అంటే బూటీ ఒక డిజైన్, బార్డర్ ఒక డిజైన్, ఈ లోటస్ ఒక డిజైన్. అయితే ఈ లోటస్కి కూడా ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇది కూడా దీనికి రాలేదు. నేను దీనికి ఇలా సెట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇది ఇలా 2 వచ్చేసి ఇక్కడ ఖాళీగా కనిపించేస్తుంది. కాబట్టి ఒక్క రౌండ్గా ఇలా వచ్చిన బూటీ అనేది పెట్టేస్తే బాగా అనిపించింది, నాకైతే ఫుల్గా నచ్చేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకేనా, చూడండి టోటల్గా అయితే డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది. చూడండి స్టిచ్చింగ్ అయితే నాకు చేసేది లేదు, ఓన్లీ ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టి ఇచ్చేస్తాను. ఓకేనా, ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్, అలాగే ఫ్రంట్ పార్ట్, అలాగే మీకు బ్యాక్ నెక్ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇది మీకు సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఏంటంటే ఇక్కడ చూడండి ఇదంతా ముడికుట్టు వచ్చేసింది, దానికి మళ్ళీ అవుట్లైన్ వచ్చింది. ఇక్కడ కూడా ముడికుట్టు లాగా వచ్చేసి దీనికి అవుట్లైన్ వచ్చింది. ఫుల్ టైం టేకింగ్ డిజైన్ అండి. మీకు ఇది మనకు శారీ అనేది నేను షార్ట్స్లలో మీకు ఈ బ్లౌజు శారీ అనేది అక్కడ క్లియర్గా చూపిస్తాను. మీరు శారీ కూడా ఒక్కసారి అక్కడ షార్ట్స్లో అయితే చెక్ చేయండి, శారీ ఎలా ఉంది, దానికి ఇది మ్యాచింగ్ ఎలా చేశాను అనేది. ఓకేనా, నెక్ అయితే ఫినిషింగ్ అయితే బాగుంది, నీట్గా ఉంది, పర్వాలేదు. ఇది మనకు మిషన్తో పాటు, అంటే ఈ 3R మిషన్తో పాటే వచ్చిన డిజైన్, కానీ
టైం అయితే ఫుల్ పట్టేసిందండి. ఓన్లీ ఈ బ్యాక్ నెక్ మాత్రమే, బూటీస్ లేకుండా ఓన్లీ బ్యాక్ నెక్ వేయడానికి మాత్రమే నాకు 2 అవర్స్కి ఎక్కువే పట్టేసింది. ఇంచుమించు 2-3 అలా 3 అవర్స్ లోపట, కానీ 2 అవర్స్కి ఎక్కువ పట్టింది ఓన్లీ ఈ బ్యాక్ నెక్ వేయడానికి మాత్రమే. కానీ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.